హలో బ్యూటిఫుల్ పీపుల్, లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా కందదీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానని. ఒక కందగడ్డ తీసుకొని మంచిగా వాష్ చేసి మిడిల్లో ఒక గుంతలాగా అయితే ఫామ్ చేసుకోండి. అంటే మనం దీపం పెట్టనీకి నూనె అయితే వేయాలి కదా, అందుకు తీసుకొని అలా చేసుకొని దాని తర్వాత పసుపు కలుపుకొని పసుపు అంతా పూసుకొని వాటిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. వారాహి నవరాత్రులు అంతా అయిపోయాక ఈ దీపం గురించి చెప్తున్నావు, ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నారా? ఏం పర్లేదు, వారాహి నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఒక ఫ్రైడే రోజు కానీ, పంచమి రోజు కానీ, అష్టమి రోజు కానీ అమ్మవారికి పూజ చేసుకొని ఇలా కందదీపం పెట్టుకోవడం కూడా చాలా అంటే చాలా మంచిది. కందదీపం వల్ల, అలాగే మెయిన్ వారాహి అమ్మ పూజ వల్ల మెయిన్ మనకు ప్రశాంతత దొరుకుతుంది. శత్రువుల నుంచి మనకైతే చాలా పీస్ఫుల్గా అయితే మనం ఉంటాం. శత్రువులు అంటే మేము ఎవరిని చంపాం, మాకెవరు శత్రువులు ఉంటారు అలా అనుకోకండి. మన ఒంట్లో మన ఇంట్లో ఉండే జబ్బులు కూడా మనకు శత్రువులు. ఎందుకంటే మనం ఆ జబ్బులతో పోరాడతాం కదా. అమ్మవారు మనకు ఐశ్వర్యాన్ని, ప్రాపర్టీ వైజ్లో, మనీ వైజ్లో ఏ లోటు చేయకపోయినా మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? ఆయుష్, ఆరోగ్యం. ఇవి ఉంటే అవి ఏమీ లేకపోయినా కూడా మనం ఏదైనా జీవితంలో సాధించవచ్చు కదా. అలా అయితే వారాహి అమ్మవారిని నమ్మి ఈ పూజ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ముగ్గు వేసి దానిపైన ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టుకొని 3 పిడికిళ్ళు బియ్యం వేసి దానిపైన కందగడ్డ పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఇలా అయితే నేను ఈ 5 రోజులు వారాహి అమ్మవారి పూజ చేసుకున్నాను. నాతో పాటు మీకు కూడా వారాహి అమ్మ బ్లెస్సింగ్స్. బై గైస్.